ఇలా ఇలా ఉంది అంటే అమ్మాయి చాలాసేపు భయపడింది. బేబీ తర్వాత ఆశిష్ అంటే ఇప్పుడు నేను ఏదైనా ఆనెస్ట్గా ఒప్పుకుంటాను, ఆశిష్తో చెయ్యాలి అంటే వీళ్ళ ప్రొడక్షన్ హౌస్ ఏముంటుంది, నువ్వేం కన్ఫ్యూజ్ అవ్వద్దు. ఫస్ట్ అన్నిటికంటే గొప్పది స్క్రిప్ట్. నువ్వు స్క్రిప్ట్ ఎగ్జైట్ అవుతేనే సినిమా చెయ్యి. ఆబ్లిగేషన్ నేను ఎప్పుడు అడగను. చూడంటే వచ్చి అప్పుడు ఫుల్గా మొదటి రోజు ఫుల్గా స్క్రిప్ట్ విని ఇంట్రెస్ట్ ఉంది కానీ ఏం చెప్పకుండా వెళ్ళిపోయిందిగా. ఫస్ట్ డే చెప్పెళ్ళావా, సగం సగం చెప్పింది, బాగుంది చేస్తా చెయ్యనని. మళ్ళీ నెక్స్ట్ డే నాగాకి అరుణ్కి టచ్లోకి వచ్చి నేను ఇంకొకసారి స్క్రిప్ట్ వినాలి అని. షీ కేమ్ అగైన్ ఆఫీస్, ఒక్కొక్క సీన్ నరేషన్ తీపించుకొని ఆల్మోస్ట్ హాఫ్ డే ఆఫీస్లో కూర్చొని ఒక్కొక్క సీన్ విని మొత్తం ఎగ్జైట్ అయ్యి అప్పుడు వాళ్ళు నాకు ఫోన్ చేశారు, సార్ మామూలుగా ఎగ్జైట్ అవ్వట్లేదు అమ్మాయి, షీఈ్ వెరీ హ్యాపీ సార్, చేస్తుంది అనుకుంటున్నాం సార్. అప్పుడు నేను ఒక ఫోన్కి చేస్తే ఇంకొక నంబరు ఏదో ఆ నంబర్ వాడట్లేదు సార్ అన్నాను. తర్వాత నేను మెసేజ్ పెట్టా, అరే రిప్లై రాదు ఎంతకు నాకు. తర్వాత ఎప్పుడో నైట్ కాల్ చేసి సార్ ఆ ఫోన్ వాడట్లేదు, నేను ఈ ఫోన్లో ఉన్నాను సార్, నాకు స్క్రిప్ట్ బాగా నచ్చింది సార్, నేను సినిమా చేస్తాను సార్, డేట్లు చూసుకోవాలి. అట్లా స్క్రిప్టే వాళ్ళు నాగా అండ్ అరుణ్ జర్నీ చేస్తూ స్క్రిప్ట్ ద్వారా అందరినీ తెచ్చుకున్నారు, ఇంక్లూడింగ్ మీ. అది స్క్రిప్ట్ స్ట్రెంత్. అందుకే నేను స్క్రిప్ట్ గురించి ఒక డిఫరెంట్ అటెంప్ట్, డిఫరెంట్ ఫిలిం, ప్రేక్షకులు కొత్తదనం ఏదైతే కోరుకుంటారో అది ఫుల్ ప్లెడ్జ్గా ఈ స్క్రిప్ట్లో ఉంది. అదే ఇవందరినీ తెచ్చుకుంది. అంటే పాయింట్ ఆఫ్ వ్యూ పరంగా ఉంటుందా, అదర్ డైమెన్షన్లో ఇందులో థ్రిల్ ఉంటుందా? అంటే చిన్న హింట్ ఇవ్వండి. చాలా విచిత్రంగా ఉంటుంది. ఇందాక అమ్మాయి ఏదో వైష్ణవి దయ్యం అనేసింది. షాకింగ్ ఏంటంటే వైష్ణవి కాకుండా దీంట్లో ఇంకా 4 హీరోయిన్స్ ఉన్నారు. ఓకే, ఇది షాకింగ్. సో అది షాకింగ్. సో కథలో ఏది ఎప్పుడు ఏమి జరుగుతుంది అనేది తెలియదు. సినిమా అంతా చూసిన తర్వాత అంటే 4 హీరోయిన్స్ ఉన్నారంటే ఫుల్ ప్లేట్గా సినిమాలో ఉన్నారని కాదు, బట్ 4 హీరోయిన్స్ ఉన్నారు. చెప్పేశారు అనుకుంటున్నారు. ప్రతి ప్రెస్ మీట్లో వాళ్ళకి ఏదైనా ఎగ్జైట్మెంట్ ఇవ్వకుంటే ఇప్పుడు వాళ్ళు హెడ్లైన్స్ ఏం పెట్టాలి, లవ్ మీలో 5 హీరోయిన్స్, నువ్వేం ఫీల్ అవ్వకు, నువ్వే మెయిన్ హీరోయిన్. సరే, మళ్ళీ ఇదేంటి రాజుగారు 5 హీరోయిన్లు అంటే నేను డైల్యూట్ అయిపోతా అనుకుంటున్నాము. సో ఇట్లా ప్రతి ఒక్కటి ఒక డిఫరెంట్ యాంగిల్లో ఉంటుంది. సాంగ్ పాడినందుకు ఏమైనా ఎక్స్ట్రా ఛార్జ్ అడిగారండి వైష్ణవి గారు ఏమన్నా? సో వైష్ణవి అంటే ఈ జర్నీలో నేను చూసింది ఒక అప్కమింగ్ అమ్మాయి, తెలుగు అమ్మాయి, హైదరాబాద్ అమ్మాయి. సినిమా కోసం తను ఎంత కష్టపడిందో టీమ్గా మాకు తెలుసు. అంటే ఇలాంటి సినిమా చేసేటప్పుడు భయం ఉంటుంది, అవన్నిటిని దాటి చెయ్యాలి. ఒక గోస్ట్ సినిమా అంటే ఇది ఇందాక అందరం మాట్లాడుతాం, గోస్ట్ లవ్ స్టోరీ ఇది, బట్ ప్రాపర్ లవ్ స్టోరీ. ఈ సినిమా రౌండప్ ఇస్ ఎ ప్రాపర్ లవ్ స్టోరీ. ఎక్కడిదక్కడ లెవెల్ ఆఫ్ ఇంట్రెస్ట్లో వాళ్ళ స్క్రిప్ట్ రాసుకున్నది ఇట్స్ ఎ గోస్ట్ లవ్ స్టోరీ. సార్ మీరు కొన్ని సినిమాలకి కాన్ఫిడెంట్గా ఉంటే ముందే చూపించేస్తారు కొంతమందికి, మీ సర్కిల్లో కానీ మీడియాకి కానీ అదర్ పీపుల్ కానీ. ఈ సినిమాను కూడా అట్లా కొంతమందికి చూపించాలనుకుంటున్నారని విన్నాను. చూపిద్దామని అనుకున్నాను కానీ మళ్ళీ ఇమీడియట్లీ విరమించుకున్నాను. ట్విస్టులు రివీల్ అయిపోతాయి, దీంట్లో ట్విస్టులు ఉన్నాయి. ఎవరు చూసినా ఇప్పుడు ఆ మార్నింగ్ షో తర్వాత ట్విస్ట్ రివీల్ అవుద్ది, కానీ ముందు చెప్తే ఇప్పుడు 5 హీరోయిన్లు ఏంట్రా క్యూరియాసిటీ పోద్దిగా. సో అందుకే ఈ సినిమా ముందు ప్రిపేర్ అయ్యాను, ఎక్స్పెరిమెంట్గా ట్రై చేద్దాము చూపిద్దామని. బట్ ఆ ట్విస్ట్ల గురించి చూపించట్లేదు, డైరెక్ట్ మార్నింగ్ షోనే.